అమర్ అయితే దొరికిన బాబ్జీ ఫోన్ తీసుకొని పోలీస్ స్టేషన్‌కి వస్తాడనమాట. ఇంక అమర్‌ని చూసిన అక్కడున్న పోలీస్ ఆఫీసర్ సెల్వ అయితే, అమర్ గారు రాత్రంతా ఆ బాబ్జీ గాడిని ఎంత కొట్టినా వాడైతే ఒక్క నిజం గూడా బయట పెట్టలేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు అనేసి పోలీస్ ఆఫీసర్ సెల్వ అంటూ ఉంటాడనమాట. అవసరం లేదు ఆఫీసర్, ఇంక మనకైతే ఆ బాబ్జీ గాడి ఫోన్ దొరికింది అనేసి అమర్ అయితే ఆ ఫోన్నయితే పోలీస్ ఆఫీసర్‌కి ఇస్తూ ఉంటాడనమాట. అయ్యో! ఇంక ఈ ఫోన్ చాలండి. ఈ ఫోన్ లాక్ అయితే ఓపెన్ చేయిస్తాను. మనకైతే ఆధారాలు ఖచ్చితంగా దొరుకుతాయి. అసలు ఈ ఫోన్ లాక్ ఓపెన్ అయ్యి రెడీ అవ్వడానికి 2 అవర్స్ పడుతుంది. అప్పుడైతే రండి అనేసి అమర్‌తో అయితే పోలీస్ ఆఫీసర్ మాట్లాడుతూ ఉంటాడనమాట. సరే ఆఫీసర్ అనేసి అమర్ అంటాడనమాట. అలా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటే ఇంక మనోహరి, చిత్ర ఇద్దరైతే పోలీస్ స్టేషన్ లోపలికొస్తారనమాట. అసలు మీరిద్దరు ఎందుకొచ్చారు పోలీస్ స్టేషన్‌కి అనేసి పోలీస్ ఆఫీసర్ సెల్వ అయితే అడుగుతూ ఉంటాడనమాట. వీళ్ళు బాబ్జీతో మాట్లాడడానికి వచ్చారంట అనేసి అమర్ అయితే అంటూ ఉంటాడనమాట. అసలు ఆ బాబ్జీ గాడితో మాట్లాడడానికి మీకేం అవసరం? వాడొక నేరస్తుడు తెలుసా? అనేసి పోలీస్ ఆఫీసర్ అంటూ ఉంటే, "ఆ! ఆ! తెలుసండి. కానీ మేమైతే వాడైతే మా ఫ్రెండ్ అరుంధతిని ఎందుకు చంపాడో కారణం తెలుసుకోవాలనుకుంటున్నాము. అందుకే వాడితో అయితే మాట్లాడడానికొచ్చాము" అనేసి చిత్ర చెప్తూ ఉంటే, "సరే, సరే వెళ్లి మాట్లాడండి" అనేసి ఇంకా పోలీస్ ఆఫీసర్ అయితే పర్మిషన్ ఇస్తాడనమాట. ఇంకా మనోహరి, చిత్ర అయితే డైరెక్ట్‌గా బాబ్జీ గడున్న సెల్ దగ్గరికెళ్ళిపోయి మనోహరి బాబ్జీతో మాట్లాడుతూ ఉంటదనమాట. "ఏరా బాబ్జీ, నా పేరైతే బయట పెట్టలేదు కదా" అనేసి మనోహరి అంటూ ఉంటే, "అసలు నేను మీ పేరు చెప్తే మీరు బయట నేను లోపల ఉంటామా అసలా?" అనేసి బాబ్జీ అంటూ ఉంటాడనమాట. అయినా కానీ మేడం, అసలు వాళ్ళెంత కొట్టారో తెలుసా నన్నైతే, ఇంకొక 10 నిమిషాలు గాని కొట్టుంటే మీ పేరైతే చెప్పేసేవాడిని నేను అనేసి బాబ్జీ అనగానే, "ఏరా, నా పేరు గాని బయట పెట్టావంటే నువ్వెక్కడున్నా నీ చావైతే వెతుక్కుంటూ వస్తుంది" అనేసి మనోహరి అంటూ ఉంటే, "అయ్యో మేడం, అసలు ఎలాగైనా నాకు శిక్ష పడతది. అప్పుడు నేనైతే ఇక్కడే జైల్లో లైఫ్ లాంగ్ ఉండాలి. అసలు నేను మీ పేరు బయటకు చెప్పకుండా ఉండాలంటే నాకు ఒక ₹1,00,00,000 ఇచ్చేసి నా లైఫ్ టైమ్ సెటిల్మెంట్ చేసేయండి" అనేసి బాబ్జీ అంటూ ఉంటే, "ఏరా, ₹1,00,00,000 ఇవ్వాలా నీకు? అసలు అయినా కానీ నీకు శిక్ష పడి జైల్లో ఉంటే ఆ ₹1,00,00,000 ఏం చేసుకుంటావురా?" అనేసి మనోహరి అడుగుతూ ఉంటే బాబ్జీ ఏం మాట్లాడనమాట. "నేను చెప్పమంటావా? ఆ ₹1,00,00,000 అయితే నీ భార్య లీలావతి, నీ బిడ్డల కోసమే కదా" అనేసి ఇంక మనోహరి అంటూ ఉంటే, "మేడం, అసలు వాళ్ళ జోలికెళ్ళొద్దు. వాళ్ళ జోలికెళ్లారంటే నేనేం చేస్తానో నాకే తెలీదు" అనేసి బాబ్జీ అంటూ ఉంటే, "అసలు నువ్వెంతో సీక్రెట్‌గా మెయింటైన్ చేసావురా నీ ఫ్యామిలీ గురించి చెప్పకుండా. అయినా గాని నేను తెలుసుకున్నాను. ఇప్పుడు నీ ఫ్యామిలీ అయితే నా చేతుల్లో ఉంది. జస్ట్ వాళ్ళని నేను కిడ్నాప్ చేశాను. నువ్వు కానీ జైల్లో తోక జాడిచ్చి నా పేరు చెప్పావనుకో, నీ ఫ్యామిలీ అయితే భూమి మీద లేకుండా చేస్తాను. జాగ్రత్తగా ఉండురా బాబ్జీ. అసలు నువ్వు కొన్ని రోజులు ఓపిక పట్టు జైల్లోనే. నిన్నైతే ఎలా బయటికి తీసుకురావాలో, ఎప్పుడు బయటకు తీసుకురావాలో నాకు తెలుసు" అనేసి మనోహరి అయితే బాబ్జీకి వార్నింగ్ ఇచ్చేసి ఇంకా స్టేషన్ నుంచి వెళ్ళిపోయిద్దనమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ.